చిత్రాలు చేసిన సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడమే కష్టమైన ఈ రోజుల్లో 4 సినిమాలతో ఆబాల గోపాలాన్ని అలరించి విశేషమైన క్రేజ్ని సంపాదించుకొని అటు తండ్రి శివకుమార్ గారి పేరు ఇటు అన్న సూర్య పేరుని నిలబెడుతూనే తనకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకొని రైజింగ్ స్టార్గా ఎదుగుతున్నారు మన కార్తీ. శ్రీరాఘవ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ నిర్మాణంలో యుగానికొక్కడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన వైవిధ్యమైన నటనతో అందర్నీ మెప్పించడమే కాదు బాక్సాఫీసులో కలెక్షన్ల వర్షం కురిపించి మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో చాటుకున్నారు. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి. నీకు నాకే గొడవ రా చూసుకుందాం. పైకి రా, ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వకుండా కొడతాను. రా రా. తన రెండవ సినిమా ఆవారాతో యువతకు మరింత దగ్గరై నీ ఎదలో నాకు చోటు వద్దు అంటూనే ఎంతో మంది అమ్మాయిల ఎదలో చోటు సంపాదించు. నీ ఎదలో నాకు చోటే వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన లింగస్వామి దర్శకత్వంలో అందాల తార తమన్నాతో కార్తీ జోడీ కట్టిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో పలు థియేటర్లలో దిగ్విజయంగా శత దినోత్సవం జరుపుతుంది. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. వైవిధ్యంతో పాటు సందేశాత్మకమైన కథాంశాన్ని ఎంచుకుని ఆయన నటించిన 3వ సినిమా నా పేరు శివ. వీళ్ళు చేసేది చాలా తప్పు, క్షమించడానికి వీళ్ళు మనుషులు కాదు. అనూహ్యమైన విజయాన్ని సంపాదించి తెలుగునాట హ్యాట్రిక్ హిట్తో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ ని రాబట్టుకుని డిస్ట్రిబ్యూటర్స్ ని ఎగ్జిబిటర్స్ ని లాభాల్లో ముంచెత్తి కార్తీని మాస్ ప్రేక్షకులకు దగ్గర చేయడమే కాకుండా ఆయన ఇమేజ్ ని స్టూడియో గ్రీన్ ప్రతిష్టని ఇనుముడింపజేసింది. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. నా వెంటే నువ్వే వస్తే నిన్నంటే సంతోషాలు. నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. నా పేరు శివ చిత్రం తర్వాత స్టూడియో గ్రీన్ బ్యానర్ పై త్వరలోనే మీ ముందుకు రాబోతోంది అమీర్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తమిళంలో రూపొందిన చిత్రం పరుత్తి వీరన్. ఈ సినిమా తమిళనాట సంచలన విజయం సాధించి 365 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడి ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులు దక్కించుకుని ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవడమే గాక ఈ చిత్రం కథానాయకుడైన కార్తీకి నటుడిగా తిరిగి చూసుకోనక్కర్లేని కెరియర్ని, కథానాయకి ప్రియామణికి నేషనల్ అవార్డుని సంపాదించి పెట్టింది. ఇప్పుడు అదే సినిమాతో తెలుగులో తన విజయ పరంపరని కొనసాగించడానికి మల్లిగాడుగా మీ ముందుకు రాబోతున్నాడు కార్తీ. ఆ రోజు మా చేతులు దొరకకుండా వెళ్ళావు, దొరికింటే గుర్తుకోసిండేవాళ్ళం. గ్రామీణ వాతావరణానికి అక్కడ మనుషులకి వారి భావోద్వేగాలకి దర్పణం పడుతూ రూపొందిన ఈ స్వచ్ఛమైన ప్రేమ కథ తమిళంలో లాగే తెలుగులోనూ ఒక చరిత్ర సృష్టించి కార్తీ కెరియర్ని మరో మలుపు తిప్పి ఆయన ఇమేజ్ని ఒక హీరోగానే కాక గొప్ప నటుడిగా కూడా పెంచుతుందనడంలో సందేహం లేదు. నిన్న ఆవారా, నేడు మల్లిగాడు, రేపు శకుని, ఇలా వరుస విజయాలతో కార్తీ దూసుకుపోవాలని, మరిన్ని మంచి చిత్రాలతో మన ముందుకు రావాలని ఆశిద్దాం.